నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిసారి మనం రాజకీయ వీడియోలు అయితే చేస్తూనే ఉన్నాము. కానీ బిర్యానీ తినేటప్పుడు కొంతమంది థమ్స్అప్ కోరుకుంటారు, లేకుంటే పలానా కూల్ డ్రింక్ కోరుకుంటారు. అంటే కాంప్లిమెంటరీలు, సప్లిమెంటరీలు కొన్ని చోట్ల అవసరం. ఆ విధంగా కొద్ది మేర నాకు కూడా ఆట విడుపు కోసం అన్నట్టు, లేదా నా మెదడుకి పదును పెట్టుకోవడం కోసము రకరకాల సబ్జెక్టులు టచ్ చేస్తూనే ఉంటాను. ఆ క్రమంలో ఈ రోజున అంటే అతి దగ్గరలో జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, లేకుండా ఉంటే బిగ్ బాస్లో ఈరోజు ఎవరు ఎలిమినేట్గా అవుతున్నారని చెప్పి ఇటువంటి వాటిని కనుక్కునేదానికి నా మెదడుకు పదును పెడతా ఉన్నాను. ఈ క్రమంలో నేను కనుక్కునేది ఏంటంటే, బిగ్ బాస్ 9లో 7th వీక్ ఎలిమినేషను క్లియర్ కట్గా రమ్య మోక్ష అనే ఒక యూట్యూబరు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎలిమినేట్ అయిపోయింది. ఇది కుండబద్దలు కొట్టినట్టు ముందే చెప్పేసిన. ఒకవేళ అయ్యా రాజకీయం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్నైతే క్షమించాలి. తృప్తిగా ఇంట్లో ఎవరైతే మహిళలు ఈ బిగ్ బాస్ అయితే చూస్తూ ఉంటారో ఓపెన్గా మీరైతే చెప్పేయచ్చు, రమ్య మోక్ష అనే ఆవిడ ఎలిమినేట్ అయిపోయిందంట కదా, ఎవరో అవునా కదా అని చూడండి అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొచ్చు. ఒకవేళ ఆ పార్టీ మీకు కూడా ఒక చిన్నపాటి ఎగ్జైట్మెంట్ ఉండాలి అనుకుంటే అని చెప్పి నా ముందు నేను చెప్తున్నా. అసలు విషయంలోకి వెళ్తే, ఈ 7th వీక్ ఎలిమినేషన్లో వచ్చినటువంటి అంటే ఎలిమినేషన్కి నామినేట్ అయినటువంటి కంటెస్టెంట్లు వచ్చి రీతు చౌదరి, సాయి శ్రీనివాసు, తనూజ, రాము రాథోడ్, కళ్యాణ్ పడాల, రమ్య మోక్ష, అదేవిధంగా సంజన, ఇంకా దివ్య. అంటే 6, 7, 8 మంది నామినేషన్లో ఉన్నారు. ఈ 8 మంది నామినేషన్లో లీస్ట్లో ఉండేది ఎవరంటే సాయి శ్రీనివాసు, అదేవిధంగా రమ్య మోక్ష. ఈ రమ్య మోక్ష అనే ఆవిడ బిగ్ బాస్లోకి పోయే ముందు ఏమనుకునిందంటే, అంటే ఎవరి కష్టం వాళ్ళది, మనం ఎవరిని కించపరిచేది కాదు. ఆవిడ బయట చేసేటువంటి రీల్స్కి కొన్ని మిలియన్స్లో వ్యూస్ వచ్చేటి కొన్నిటికి. కొంతమంది అయితే అది స్కిన్ షో ఇలా అంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ రకాన్ని ఏది ఏమైనా కూడా బయట అయితే ఆవిడ ఏమనుకునిందంటే ఫ్యాన్ బేస్ ఉన్నది నాకు అనుకునింది. ఆ క్రమంలో అలేఖ్య చిట్టి పికిల్స్ అని పెట్టడము, ఏదేమైనా కూడా కొద్దిగా కష్టపడినారు. ఒక రేంజ్కి ఒక స్థాయికి పోయిన తర్వాత ఇంకా అహంకారం ఎక్కువైపోయిందో ఏమో తెలియదు, కానీ అక్కా చెల్లెళ్ళు కలిసి వాట్సాప్లో అక్క తక్కువ రేటుకి ఇచ్చు కదా, పలానా రేటుకి ఇచ్చు కదా అని ఎవరు అడిగిన దానికి అమ్మ లెక్కలు తిట్టారు. ఆ దెబ్బకి ఇంకా ఫేమస్ అయిపోయినారు. అందుకే బిగ్ బాస్ ఏమన్నా అవకాశం ఇచ్చారేమో. అంటే అందరు చూపు అట్లే ఉంటుంది కదా, ఎవరైతే బయట ట్రెండింగ్లో ఉంటారో, ఎవరైతే ఎక్కువ బూతులు తిడతారో, లేదా ఎవరైతే ఫేమస్ అయింటారో, అందుకేమో రమ్య మోక్ష అనే ఆవిడికి బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కూడా ఈ రమ్య మోక్ష అనే ఆవిడ జిమ్ములు చేయడాలు ఎన్నో రకరకాలుగా చేసుకుంటూ వచ్చింది, కష్టపడింది కూడా. కానీ పోయిన వీకే ఎలిమినేట్ అయిపోయిందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ వైల్డ్ కార్డులో ఎవరైతే ఎంట్రీలు ఇచ్చారో ఆ వైల్డ్ కార్డు ఎంట్రీస్ వాళ్ళకి బిగ్ బాస్ కొద్దిపాటి ఉపశమనం ఇచ్చినాడు. ప్రజలు కూడా చూస్తారు కదా, ఒక వీకే ఎలిమినేషన్ చేస్తే బాగుండదు, కొద్దిగా అలవాటు పడినాయి అని చెప్పి ఆ వారం బిగ్ బాస్ అవకాశం ఇచ్చినాడు. అందువల్ల చూస్తా వచ్చి ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అయిపోవడానికి కొద్ది కారణాలు. ఒక కారణం ఏంటంటే, ఈ తనుజ ఎవరైతే ఆల్మోస్ట్ టాపర్ మాదిరి కనిపిస్తున్నారు ఉన్నటువంటి బిగ్ బాస్ షోలో, తనుజ కావచ్చు. తనుజ ఒక అతనితో, కళ్యాణ్ అనే అతనితో ఫ్రెండ్షిప్పో తెలీదు, ఇంకొకటో మనకు తెలియదు, కానీ లింకప్లో ఉన్నారనమాట వాళ్ళు. వాళ్ళిద్దరి రిలేషన్ చూసి కడుపు మంటతో ఉన్నటువంటి ఈ రమ్య మోక్ష బిగ్ బాస్లో ఎంట్రీ అవడం ఆలస్యం. వాళ్ళిద్దరు టార్గెట్ చేస్తా మాట్లాడింది. ఆవిడ ఏం చెప్పిందంటే, బయట నుంచి లోపలికి పోయినాక 2 పెయిర్స్ అనమాట, తనూజ, కళ్యాణ్. ఇంకా మరో పేరు వచ్చి రీతు చౌదరి, అదేవిధంగా డిమాన్ పవన్. వీళ్ళిద్దరు 2 పేర్లు మాత్రం కనిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క మోక్ష ఎవరైతే రమ్య మోక్ష పోయి ఏం చెప్పిందంటే, బయట మీ రిలేషన్ గురించి చెడ్డగా అనుకుంటున్నారు, నీ ఆట నువ్వు ఫ్రీగా ఆడుకోవడం లేదంట అని చెప్పి ఒక పేరుకు మంచి సజెషన్ ఇచ్చింది. ఎవరో డిమాన్ పవన్కి, రీతు చౌదరి వాళ్ళకి. కానీ తనుజ వాళ్ళకి కూడా అదే మాదిరి, అంటే ఈవిడ న్యూట్రల్ వ్యక్తి అయితే ఇచ్చు కదా, వాళ్ళకు సలహాలు ఇవ్వకపోగా అంటే తనుజ అని టార్గెట్ పెట్టుకుంటూ వచ్చింది. ఆవిడ ఏమనుకునిందంటే, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అని చెప్పి సీదా తనుజాని కన్నా టార్గెట్ చేస్తే మిగిలిన ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ చిన్న పిల్లల మాదిరి అయిపోతారు. ఆటోమేటిక్గా పోటీ రమ్య మోక్షకి తనుజాకి మధ్య ఉంటుంది. జనాల్ని ఆ ట్రాప్లోకి తీసుకొచ్చేద్దామని చెప్పి ఈవిడంటూ అంటే సొంత స్ట్రాటజీ ఒకటి పులుముకునింది అనమాట. కానీ ఏదేమైనా కూడా బూమ్రాంగ్ అయిపోయింది. నేనైతే కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాను. ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేట్ అవుతుంది, ఎలిమినేట్ అయింది కూడా అని నేను చెప్తున్నా. దీనిపైన మీ అభిప్రాయం దయచేసి కామెంట్ రూపంలో తెలపగలరని నా యొక్క విన్నపం. ధన్యవాదాలండి.